మనతో పాటు అయితే బీజేవైఎం నాయకురాలు అనితా రెడ్డి గారు అయితే ఉన్నారు. ఒకసారి వారితోనే మాట్లాడదాం. చెప్పండి, అసలు ప్రధాన డిమాండ్స్ ఏంటి? ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర బీజేవై మహాధర్నా చేపట్టింది. కానీ నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ ధర్నా చేస్తామని మేము ఎవ్వరం అనుకోలేదు. కానీ అలాంటి రోజు వస్తుందనడానికి నిజంగా సిగ్గుగా ఉంది చెప్పాలంటే. ఇదే నిరుద్యోగులను అడ్డు పెట్టుకొని గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అదే నిరుద్యోగులను రోడ్డు మీదకి లాగింది. గత నెల రోజుల నుంచి నిరుద్యోగులంతా రోడ్ల మీద ఉన్నారు. నిరుద్యోగులంతా చదువుకొని వాళ్ళ మంచి భవిష్యత్తు కోసం నిలబడాల్సింది పోయి రోడ్ల మీద పడి ధర్నాలు చేస్తున్నారు. ఇది ఇంత దౌర్భాగ్యం అవసరమై నిరుద్యోగులకి? మేము ఒక్కటే చెప్పాలనుకుంటున్నాం ప్రభుత్వానికి. నెల రోజుల నుంచి నిరుద్యోగి అనేవాడు రోడ్డున పట్టాడంటే ఆ నిరుద్యోగి అనేవాడిని కూర్చోబెట్టి మీ ప్రాబ్లం ఏంటిది, మీకు ఏం సొల్యూషన్ కావాలని చూస్తాడా? ప్రజా దర్బార్ పెట్టుకున్నాడు, సొల్యూషన్స్కి అడ్డా అంట. సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుంది? నీకు రోడ్డు మీదకి వస్తే కానీ సొల్యూషన్ రాలేదు. నీకు ప్రజా దర్బార్లో సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుంది? ప్రభుత్వం మారినా కూడా నిరుద్యోగులకైతే సమస్యలు అయితే మారలేదు కదా, మరి దానిపై మీరేమన్నా? ఇదే ప్రభుత్వము నీళ్లు నిధులు నియామకాలని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము అదే కాన్సెప్ట్తో ముందుకొచ్చి గద్దెనెక్కి కూర్చుంది. ఇప్పుడు మళ్ళీ అదే కాన్సెప్ట్ వాడి నిరుద్యోగులను బలి తీసుకుంది. నిరుద్యోగుల బతుకులే ఇలా ఉన్నాయంటే ఉద్యోగుల జీవితాలను కూడా ఇప్పుడు రోడ్డు మీద పడేశాడు మన రేవంత్ రెడ్డి గారు. ఇది ఎంతవరకు కరెక్టు? నిన్న మొన్న నర్సింగ్ ఉద్యోగులు కానివ్వండి, అంగన్వాడీ టీచర్లు కానివ్వండి, కార్మికులు కానీ రోడ్ల మీద పడి వాళ్ళ సమస్యలను పరిష్కరించండి, కొత్త ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది అని రోడ్డు మీద పడితే ఇంతవరకు నువ్వు వాళ్ళకి జవాబు చెప్పలేదు. నిరుద్యోగులు కూడా రోడ్ల మీదనే ఉండే, ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు రోడ్ల మీదనే ఉండే, ఉద్యోగాలు రాని వాళ్ళు రోడ్ల మీదనే ఉండే. రుణమాఫీ అన్నావు, 2 లక్షల రుణమాఫీ అన్నావు, అరకొర నిధులతో 1,00,000 రూపాయల రుణమాఫీ, అది కూడా కొంతమందికి 1000లో ఒకరిద్దరికి పాసిబుల్ ఇచ్చి కూర్చున్నావు. మిగతా 1000 మంది ఎక్కడ పోవాలి? మిగతా వాళ్ళందరికీ రుణమాఫీ జరిగిందా? ఇవన్నీ ఉచితాలు, ఈ అరకొర నిధులతో ఈ ప్రజలను మోసం చేసుకుంటూ పబ్బం గడుపుతుంది. ఎంతసేపు పక్క పార్టీ నుంచి ఏ ఎమ్మెల్యే వస్తాడా, ఏ ఎంపీ వస్తాడా, మా బలాన్ని ఇంకా పెంచుకొని ఇంకా పెద్ద పెద్ద స్కామ్లు చేద్దామని చూస్తున్నావే తప్ప ప్రజలకు ఏం చేద్దాం, రైతులకు ఏం చేద్దాం, విద్యార్థులకు ఏం చేద్దాం, ఉద్యోగినులకు ఏం చేద్దాం, భవిష్యత్ కార్యాచరణ ఏంటిదని ఆలోచిస్తున్నావా? నెల రోజుల నుంచి ఎంతసేపు బయట పార్టీ మీద ఫోకస్ పెట్టావే తప్ప నువ్వు ప్రజలకు ఓట్లేసి గెలిపించారు, వాళ్ళ కోసం ఆలోచించేద్దామని కూర్చుంటే ఇప్పుడు ఈ రోజు ఈ స్థితి వచ్చేది కాదు. ఇక్కడ ఇచ్చిన హామీలన్నీ మెల్లిమెల్లిగా నెరవేరుస్తామని అంటున్నారు కదా, ఆయన ధర్నాలన్నీ చేస్తూనే ఉన్నారు. డిసెంబర్లోగా మెగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నారు కదా, డిసెంబర్ అయిపోయి ఇప్పుడు 7 నెలలు గడుస్తుంది. గ్రూప్ 1 గ్రూప్ 2 మెగా నిరుద్యోగ వృత్తి 2 లక్షల ఉద్యోగాలు నువ్వే చెప్పినావు కదా. మేనిఫెస్టోలో పెద్ద పెద్ద అక్షరాలతో లిఖించబడ్డాయి కదా, పెద్ద పెద్ద కట్అవుట్లు హోర్డింగ్లు పెట్టి ఎక్కడ పడితే అక్కడ చేయించుకున్నావు కదా ఎలక్షన్స్ టైంలో. ఇప్పుడు ఏవి అవన్నీ? ఇప్పుడు 9 నెలలు 10 నెలలు గడుస్తుంది కదా, ఇప్పుడు ఎక్కడుంది నీకు? అందులో ఏ ఒక్కటి నువ్వు నెరవేర్చావు? ఈ ఒక్కటి చాలదా వాళ్ళు చేస్తున్న ప్రభుత్వ పాలనకి? ఇప్పటికీ స్పందించకపోతే మీరు ఇంకా ఫ్యూచర్ కార్యాచరణ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పటికీ కూడా స్పందించకుంటే మేము శాంతియుతంగానే నిరసనలు చేసినాం. కానీ ఇప్పుడు శాంతియుతంగా కాకుండా ఇప్పుడు ప్రభుత్వంపై కట్టడి చేసి ఈ నిరుద్యోగులకు కానివ్వండి, ఉద్యోగులకు కానివ్వండి ఒక భరోసా ఇచ్చి వాళ్ళకు అండగా ఉండి ఈ ధర్నాను కానివ్వండి, ఈ ప్రోగ్రామ్స్ని కానివ్వండి మరింత ముందుకు తీసుకెళ్తాం.